హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి పూర్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి పీతల కర్రీ. లెట్స్ ప్రిపేర్. కావాల్సినవి ఆనియన్, టమాటా, చిల్లీ, సాల్ట్, పసుపు, కొరియండర్ పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్రాబ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఆనియన్స్, టమాటా, చిల్లీస్ అన్నిటిని కూడా మనం ముందుగా మిక్సీ చేసుకొని దీన్ని ఒక పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటా, చిల్లీ పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఒక 10 నిమిషాల పాటు మూత అనేది పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని కొంచెం గరిటతో కలుపుకొని దీంట్లో కొంచెం మనం పసుపు అలానే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇది మనకి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక గరిటతోని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మసాలా ముద్దని మనం కొంతసేపు వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని కూడా వేసుకొని ఈ క్రాబ్స్ అన్నిటికీ కూడా ఈ మసాలా పట్టే వరకు బాగా దీన్ని గరిటతో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మూత అనేది పెట్టి దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటతో దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక 20 మినిట్స్ వరకు ఒక మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒక క్లాత్తోని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కళాయిని తిప్పుకుంటూ కర్రీ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోకపోతే మన కర్రీ అనేది అడుగు అంటేసి బాగా మాడిపోతుందండి. సో మధ్య మధ్యలో అనేది మనం కలుపుతూ ఉండాలి. ఇలా మసాలాలన్నీ కూడా మనకి పీతలకి బాగా పట్టి మంచిగా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది కదండి. అంతే, ఇంత చిక్కగా వచ్చిన దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ కూడా బాయ్.